Hello everyone, I am Dr. Srikanth Munna, consultant urologist and andrologist from V9 and Andro9 hospitals. So, ఇవాళ మనం పేషెంట్ అవేర్నెస్ వీడియోలో చేసే డిస్కషన్ రిగార్డింగ్ టైప్స్ ఆఫ్ సర్జికల్ మేనేజ్మెంట్స్ ఇన్ ప్రోస్టేట్. ఓవరాల్గా ప్రోస్టేట్కి ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి అనేది మనం అంతకుముందు వీడియోస్లో చేస్తున్నాం. లైక్ న్యాచురల్ థెరపీ కానివ్వండి, మెడికల్ థెరపీ కానివ్వండి, సర్జికల్ థెరపీ కానివ్వండి, ఎక్సర్సైజెస్ కానివ్వండి, ఇవన్నీ. సో పర్టికులర్గా సర్జికల్ థెరపీలో ఒకవేళ మీకు సర్జరీ ఇండికేటెడ్ అని మీ యూరాలజిస్ట్ కానీ నేను కానీ మీకు చెప్పుంటే నెక్స్ట్ వచ్చే టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఏ రకమైన సర్జరీ. జనరల్లీ ప్రోస్టేట్కి 80% సర్జరీస్ అవసరం పడవు. 20% ఆఫ్ ది కంప్లైంట్స్ ఉన్న పేషెంట్స్కే ఇండికేషన్స్ని బట్టి సర్జరీ అవసరం పడుతుంది. పడిన తర్వాత ఏ రకమైన సర్జరీ మీకు సూట్ అవుతుంది, ఏది బెస్ట్ ఏది లీస్ట్ అనేది కాదు ఇక్కడ క్వశ్చన్. మీకేది, అన్నిటికీ టైలర్ ట్రీట్మెంట్ అనేది ఇంపార్టెంట్. సే ఫర్ ఎగ్జాంపుల్ మీ షర్ట్ సైజు 40 అయితే ఫ్రీగా వస్తుంది కదా అని 44 వాడడం కదా, మనకి క్లాత్ ఎక్కువ మిగులుతుంది అందులో అని మనకి సూట్ అయ్యేది తీసుకోవాలి. సేమ్ పద్ధతిలో మీ బాడీకి మీకు ఏ ట్రీట్మెంట్ ఎఫెక్టివ్గా సూట్ అవుతుంది, నష్టం లేకుండా ఉండాలి. నష్టం అంటే ఏ విధంగా, బోత్ కాస్ట్ వైజ్ అండ్ కాంప్లికేషన్స్ వైజ్. చాలామంది ఏమంటున్నారంటే నేను సర్జరీ అడ్వైస్ చేయగానే మాకు లేజర్ సర్జరీ చేసేయండి సార్, మాకు ఇన్సూరెన్స్ ఉంది, మనీకి నాకేం ఇబ్బంది లేదు అంటున్నారు. సో ఇందాక నేను చెప్పినట్టు 40కి 44 సైజ్ చేసినట్టు ఉంటుంది. నష్టం ఉంటుంది అందులో. ఏం నష్టము? కాస్ట్ నష్టం. ఎందుకు అనవసరంగా మనం ఖర్చు పెట్టుకోవాలి లేజర్ ఆపరేషన్ అవసరం లేనప్పుడు? లేజర్ అనగానే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది కొయ్యకుండా చేసేదన్నీ లేజర్లే. తప్పు. కొయ్యకుండా చేసే వాటిని ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ అంటాం యూరాలజీలో. మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నిక్స్ అంటారు జనరల్ సర్జరీలో కానీ గ్యాస్ట్రో సర్జరీలో కానీ. కడుపుకు హోల్ వేసి చేసేవి లాప్రోస్కోపీ సర్జరీస్. హోల్ పెట్టకుండా న్యాచురల్ హోల్ నుంచి, అంటే గొట్టం పరీక్ష చేసేటప్పుడు పైనుంచి చేసేది కానివ్వండి, మూత్రం దారి నుంచి మేము లైట్ వేసి చేసే పరీక్ష కానివ్వండి, ఇట్లాంటివి ఎండోస్కోపీ ప్రొసీజర్స్. ఈ పదం కరెక్ట్ పదం వాడుకోవడానికి. సో కొయ్యకుండా చేస్తే చాలు పేషెంట్స్కి, అన్నీ లేజర్ కిందే భావిస్తారు. ఎండోస్కోపీ ప్రొసీజరే 99% మనం ప్రోస్టేట్ సర్జరీస్లో అందరికీ వాడేది. అందులో కూడా రకాలు ఉన్నాయి. ఎండోస్కోపీ అంటే మూత్రం దారి ద్వారా లోపలికి వెళ్ళటం మాత్రమే. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రోస్టేట్ని ఏ ఎనర్జీ సోర్స్ తోటి కట్ చేస్తాము అనే దాంట్లో హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది. మీ గ్రంథి సైజుని బట్టి, మీ ఫిజికల్ స్టేటస్ని బట్టి, మీకున్న ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ అంటే బాడీలో ఉండే సోడియం పొటాషియం కంటెంట్స్ని బట్టి, మీ గుండె జబ్బులను బట్టి, మీరు బీపీకి వాడే ట్యాబ్లెట్ని బట్టి, మీ మూత్రంలో ఉన్న ఇన్ఫెక్షన్ బట్టి, వీటన్నిటినీ ఇంకా చాలా కారణాలను బట్టి పరిగణలోకి తీసుకొని మీకు ఏ టైప్ ఆఫ్ సర్జరీ బెటర్ అనేది డిసైడ్ చేయటం ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పటికీ ఓపెన్ సర్జరీ ఇండికేషన్స్ కొంతమందికి ఉంటాయి. లేజర్ వచ్చిన తర్వాత ఆ ఇండికేషన్స్ కూడా తగ్గుతూ వచ్చినాయి. సో ఇవాళ రేపు ఎక్కడా హోల్ పెట్టకుండా మూత్రం దారి నుంచే వెళ్ళి లోపల వాడే పరికరాన్ని మనం సెలెక్ట్ చేసుకొని పేషెంట్ టు పేషెంట్ని బట్టి ప్రోస్టేట్ని క్లియర్ చేసుకొని వాటిని చిప్స్ అన్నిటిని బయటికి తీసుకొచ్చే టెక్నిక్కే టీయూఆర్పి. టీయూఆర్పిలో అడ్వాన్స్మెంట్స్ వస్తూ ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్టు మోనోపోలార్ కరెంటు గ్లైసిన్ వాడుతున్నప్పుడు ఆ గ్లైసిన్ అనేది బాడీ లోపలికి అబ్జార్బ్ అవుతూ ఉంటుంది. ఎంతో కొంత అబ్జార్బ్ అయినప్పుడు బాడీలో ఉన్న సోడియం కంటెంట్, ఉప్పు కణాలు తగ్గిపోవటం. ఉప్పు సొల్యూషన్ ఉంది, క్లియర్ సొల్యూషన్ ఉంది. క్లియర్ సొల్యూషన్ని తీసుకెళ్ళి ఈ సొల్యూషన్లో వేస్తే సొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, ఉప్పు కణాలు అంతే ఉంటాయి. కాబట్టి వాని కాన్సన్ట్రేషన్ తగ్గటము, బాడీలో చేంజెస్ రావటము, కన్ఫ్యూషన్ స్టేట్ రావటము, ఆవలింతలు రావటము, పేషెంట్ ఒక్కొక్కసారి బ్రెయిన్ ఎడిమా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కాంప్లికేషన్స్ వెరీ రేర్, లెస్ దాన్ 1%. స్టిల్ ఆ 1% కూడా ఒక్క పేషెంట్ అయినా కానీ ఇంపార్టెంటే. కాబట్టి సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్లోకి వచ్చిన నెక్స్ట్ స్టెప్ బైపోలార్ థెరపీ. బైపోలార్ కాటరీ వాడి బైపోలార్ టీయూఆర్పీ చేయడానికి మనం ఈ గ్లైసిన్ అనే సొల్యూషన్ కాకుండా దాన్ని నార్మల్ సెలైన్, అంటే మనం నరంలోకి ఎక్కించుకునే నార్మల్ సెలైన్, ఇప్పుడు గ్లూకోజ్లు ఏదైతే ఎక్కిస్తుంటారో వాడుక భాషలో సెలైన్ అంటాం కదా, సేమ్ సెలైన్ని మనం యూరిన్లో ఈ వాటర్ బదులు ఆ వాటర్ యూజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో మామూలు కరెంటు, అంటే ఇప్పుడు మన ప్లగ్లో ఉండే కరెంటు పాస్ అవ్వదు. మనం స్విచ్ పెట్టుకున్నా ఛార్జింగ్ పెట్టుకున్నా వాడేది మోనోపోలార్ కరెంటు, అంతకుముందు వాడేది. దీనికి ఒక స్పెషల్ పరికరం బైపోలార్ కరెంట్ అని ఉంటుంది. ఈ కరెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి పాస్ అవుతుంది అంటే మనం లోపలికి పెట్టిన లూప్ ఏదైతే ఉంటుందో ఆ లూప్లో 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, పాజిటివ్ నెగిటివ్. అక్కడి నుంచి అక్కడికి మాత్రమే కరెంట్ ట్రాన్స్మిట్ అయ్యి మనం కట్ చేస్తున్నప్పుడు అంతవరకు మాత్రమే
కరెంట్ ట్రాన్స్మిట్ అవుతుంటుంది. నార్మల్ సెలైన్ అనేది బాడీలో ఉండే ఫ్లూయిడ్కి దగ్గరగా ఉండే సొల్యూషన్ కాబట్టి అది అబ్జార్బ్ అయినా కానీ బాడీలో ఉప్పు కణాలు తగ్గకుండా మనకి అట్లాంటి కాంప్లికేషన్స్ రాకుండా అవకాశం ఉంటుంది. కాబట్టి నార్మల్ సెలైన్తో సర్జరీ ఎక్కువసేపు చేసుకోవచ్చు. ఇంకేదైనా ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉండి మత్తు ఇంకా తగ్గించాలి అన్నప్పుడు 1 అవర్లో మనం జనరల్లీ ఓపెన్ ప్రోస్టేట్ సర్జరీస్ చేసేసి బయటకు వచ్చేస్తాం. ప్రోస్టేటెక్టమీ అంటే పూర్తిగా ప్రోస్టేట్ని బయట క్యాప్సూల్తో సహా తీసేస్తాము. అది క్యాన్సర్ ఆపరేషన్స్లో చేసే ఆపరేషన్. బినైన్ సర్జరీస్ అంటే వయసు రీత్యా పెరిగిన గ్రంథి క్యాన్సర్ ఏం లేదు అన్నప్పుడు చేసే ప్రోస్టేటెక్టమీ ఓపెన్ కానీ ల్యాబ్ కానీ చేయొచ్చు. ఇందులో క్యాప్సూల్ స్టిల్ అక్కడే వదిలేసి దాని లోపల ప్రోస్టేట్ని గడ్డలాగా తాటిముంజల్లాగా తీసుకొని బయటకు వచ్చేస్తాం. సేమ్ లేజర్లో ఏ పరికరాన్ని ఏ టెక్నిక్ అయితే వాడుతుంటామో ఓపెన్లో కూడా అదే వాడతాం. యాక్చువల్లీ ఓపెన్లో వాడేదాన్ని లేజర్లో అడాప్ట్ చేసుకొని డెవలప్ చేయడం జరిగింది ఆ టెక్నిక్. సో బ్లీడింగ్ రిస్క్, రికవరీ టైము తక్కువ ఉంటాయి కాబట్టి లేజర్ని ప్రిఫర్ చేస్తాము. ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ వాటర్లోకి బాడీలోకి అబ్జార్బ్ అయితే కాంప్లికేషన్స్ వస్తాయి కాబట్టి మోనోపోలార్ కరెంట్ని ప్రిఫర్ చెయ్యము. సర్జరీ తొందరగా ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాం. అక్కడ ఈ రెండింటిని ఒక బ్యాలెన్స్డ్గా ఉండేది స్టిల్ బైపోలార్ TURP. గ్రంథి సైజు పెద్దగా ఉన్నా చిన్నగా ఉన్నా కాస్ట్ కూడా డిఫరెన్స్ ఏం పెద్దగా ఉండదు కాబట్టి నష్టం లేకుండా పేషెంట్స్కి దీన్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇండికేషన్స్ ఆఫ్ సర్జరీకి ఒక వీడియో చేయడం జరిగింది. సర్జరీ అవసరమైతే ఏ టైప్ ఆఫ్ సర్జరీ మీరు డిసైడ్ అవ్వాలనే దానికి ఒక అవగాహన మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. ప్రోస్టేట్ గురించి కంప్లీట్ టాపిక్ డిస్కస్ చేసామని అనుకుంటున్నాం. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న కేటగిరీస్లోకి మీరు రారు, మీకున్న ప్రాబ్లం ఇంకా డిఫరెంట్గా ఉన్నది, దీనికి ఏం చేయాలి అంటే V9 హాస్పిటల్స్ని సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్.